హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆలూ కర్రీ చేసుకుందాం. ఈ ఆలూ కర్రీ మనం పూరీలోకి, చపాతీలోకి చేసుకునే విధంగా తయారు చేసుకుందాం. అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఆలూ కర్రీకి ఉల్లిగడ్డలను, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లాకు ఇవన్నీ కట్ చేసి పెట్టుకుందాం. దీంట్లో ఉల్లాకు వేస్తే చాలా టేస్ట్ వస్తది. ఇప్పుడు పోపు చేసుకుందాం. పోపులోకి ఒక 2, 3 ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా శనగపప్పు ఇవన్నీ వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఉల్లిగడ్డలను వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలను వేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కరివేపాకు, పుదీనా, ఉల్లాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని దీంట్లోనే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు వేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ఆలుగడ్డ ముక్కలను వేసుకోవాలి. ఇవి నేను ఉప్పు నీళ్ళల్లో వేసి కొద్దిసేపు నానబెట్టాను. తర్వాత వాటర్ అంతా తీసేసి వేసుకోవాలి. ఇది కొద్దిసేపు మూత పెట్టుకొని ఉడికించాక దీంట్లో మనం శనగపిండిని ఒక స్పూన్ వేసుకొని దాంట్లో నీళ్లు కలుపుకొని ఆ నీళ్లను శనగపిండి నీళ్లను ఇందులో పోసుకోవాలి. పోసుకొని ఇంకా కొన్ని వాటర్ కూడా ఎక్స్ట్రా వేసుకోవాలి. దీంట్లోనే టమాటాలు కూడా వేసుకోవాలి. మంచి టేస్ట్ వస్తుంది ఈ కర్రీ. ఈ కర్రీని ఇలా మీరు కూడా చేసుకొని టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. మనం వాటర్ పోసిన తర్వాత మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత దాంట్లో ధనియాల పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు పూరితో సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఎంతో టేస్టీ ఆలూ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు పూరితో తినేద్దాం. ఇప్పుడు బీరకాయ కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బీరకాయలు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ కట్ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు పోపు చేద్దాం. పోపులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటియో చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ నూనె పోసుకొని దాంట్లో ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అవి చిటపటమన్నాక దాంట్లోకి పచ్చిమిర్చి వేయాలి. పచ్చిమిర్చి వేశాక కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు ఈ పచ్చిమిర్చి కొద్దిగా మంచిగా ఫ్రై కావాలి కాబట్టి మనం దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. వేసుకుంటే మనకు మంచి టేస్ట్ వస్తుంది కర్రీ. దీంట్లో ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి బీరకాయ ముక్కలను వేసుకోవాలి. బీరకాయ ముక్కలు కొద్దిసేపు మంచిగా ఉడకాలి.
ఈ బీరకాయ ఉడికిన తర్వాత దీంట్లోకి కొన్ని పాలు తీసుకోవాలి. ఆ పాలు ఏంటంటే ఒక 2, 3 స్పూన్లంతా పాలు తీసుకోండి. కర్రీ మంచి టేస్ట్ వస్తది. కలర్ కూడా వస్తది. కొన్ని కొన్ని కర్రీస్‌లో పాలు పోస్తే కర్రీస్ చాలా టేస్ట్ ఉంటది. నేను బీరకాయ కూరలో ప్రతిసారి ఇలాగే పాలు పోసి పచ్చిమిర్చితోటే వండుతాను. కారం వెయ్యనింక. ఓన్లీ పచ్చిమిర్చి. మనం పాలు పోసి కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత ఉప్పు వేయాలి. ఉప్పు వేస్తే అప్పుడు విరగకుండా మంచిగా ఉంటది కర్రీ టేస్ట్ చాలా బావుంటది. ఇది కొద్దిసేపు మళ్ళీ ఉడికినిచ్చుకోవాలి. ఉడికిన తర్వాత దాంట్లో మంచిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఇప్పుడు చాలా రుచిగా ఉండే బీరకాయ కూర రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్ట్ ఉంటది. మీరు కూడా తయారు చేసుకోండి ఈ కర్రీని. చాలా బావుంటది. పిల్లలకి పెట్టినా కూడా చాలా మంచిగా తింటారు. ఈజీగా అయిపోతది ఈ కర్రీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please like and share, subscribe to Siri channel.